నైట్ లేట్ అయింది కాబట్టి పొద్దున్న వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. 9 ఏమో లేచాను. ఇక చూడండి పిల్లలు ఎలా ఉన్నాయో. నేను ఇలా చూసేసరికి షాక్ అయినా, ఈక్వల్ ఎక్కడి నుంచి వచ్చినాయి రా పెద్దయ్య అని చెప్పేసి. నిన్న మనం పార్టీషన్ చేసామండి, మీకు చెప్పలేదు. పార్టీషన్ చేసేసరికి దాంట్లో కొద్దిగా లూజ్ కట్టాను. లూజ్ కట్టేసరికి అందులో నుంచి జంప్ చేసి బయటకు ఇటు లోపలికి వచ్చేసాయి. ఇక వీటిని సంగతి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి వాటికి తాగడానికి నీళ్ళు లేవు. నీళ్ళు వేద్దాం. పొద్దున్న ఫస్ట్ చేయాల్సిన పని వాటికి నీళ్ళు చెక్ చేసుకొని నీళ్ళు వేసుకోవాలండి. బోర్ దగ్గరకు వచ్చాను నీళ్ళు వేయడానికి. ఈ బోర్ ఒక చేత్తో వీడియో తీసుకొని తీయాలని కొద్దిగా ఇబ్బంది అవుతుంది. పక్కన స్విచ్ వేయకుండా నొక్కుతాను నేను. ఇక స్విచ్ చేసి పరిగెత్తుకుంటా ఆ పైప్ దగ్గరికి వెళ్ళానండి. బోర్ ఏం కానీ పైప్ పట్టుకోవడానికి పరిగితే చప్ప తిరిగి మనం తడుపుతూ ఉంటుంది అది. అందుకే పట్టుకున్నాను. కిందకి వెళ్ళి కొడదామని చెప్పేసి ట్రై చేశాను. పైకి ఏమి ఎక్కుతా నిద్రమత్తతోటి. చూడండి ఏమైద్దాం, మొత్తం నా మీదే పోసుకుంటా పైకి అంటే ఎక్కువ. ఇట్లా కాదని చెప్పేసి పైప్ పక్క పెట్టి తప్పని పైకి ఎక్కువ. చూడండి డ్రమ్లో నీళ్ళు ఎట్లా పడుతున్నాను. ఒకడున్నప్పుడు మనమే పట్టుకోవాలి, మనమే బోరించుకోవాలి, మనమే చేసుకోవాలి. తప్పదు కదండి. కిందకి దిగి బయటకు వచ్చి చెట్లకు నీళ్ళు పడుతున్నాను. మన దగ్గర ఒక మామిడి చెట్టు, ఒక నిమ్మ చెట్టు. వీటి సంగతి నేను తర్వాత చెప్తా. ఇక లోపలికి వచ్చి చూస్తే పొద్దున్నుంచి వాటర్ లేవు కదా. పాపం ఎంత దాహంతో ఉన్నాయో. ఎట్లా తాగుతున్నాయి చూడండి నాన్ స్టాప్. అటు పక్క పడ్డ కోళ్ళు నేను తీసానా తీయలేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా.